హాయ్ వెల్కమ్ టు వైవేర్ కాంపిటేటివ్ వరల్డ్. టుడే కాన్సెప్ట్ ఆల్ఫాబెట్ సిరీస్లో పార్ట్ 4లో భాగంగా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఈ మోడల్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఒక లెటర్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు. అంటే లెటర్ నెంబర్ మిక్సింగ్ అయిన సిరీస్ని ఇచ్చి మనకి ఆన్సర్ నెక్స్ట్ ఏం వస్తుందని అడుగుతాడు. అందులో ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి. ఓకే, ఆన్సర్ చేద్దామండి. ముందు సిరీస్ ఎడ తీసుకుందాం. 4, 8, 13, 19. అదేవిధంగా లెటర్ సిరీస్ని ఎడ తీసుకుంటే ఏం ఇచ్చాడు? EINT. దీన్ని ఎడ తీసుకుంటాం. EINT. చూడండి, ఈ నెంబర్ సిరీస్లో ఏ ఇచ్చాడు చూడండి, ఎలా ఇచ్చాడు. 4 తర్వాత 8, 8 తర్వాత 13, 13 తర్వాత 19 అవుతుందంటే డిఫరెన్స్ ఎంత చూద్దాం. 4కి 8కి డిఫరెన్స్ +4, ఇక్కడ +5 చేయడు, ఇక్కడ +6 చేయడు. అంటే నెక్స్ట్ ఏమొస్తుందంటే +7 చేస్తాం. 19 + 7 26. ఇందులో ఏమొచ్చింది నెంబర్లో 26. నెక్స్ట్ లెటర్ సిరీస్ చూద్దాం. లెటర్ సిరీస్లో ఈ అంటే మనకి 5, I అంటే 9, N అంటే 14, T అంటే 20. కాబట్టి దీన్ని ఎలా తీసుకుని దీన్ని కూడా సేమ్ అలాగే 5 తర్వాత 9 వచ్చింది కాబట్టి +4 చేయడు. 9 తర్వాత 14 వచ్చింది కాబట్టి +5 చేయడు. 14 తర్వాత 20 వచ్చింది కాబట్టి +6 చేయడు. నెక్స్ట్ ఏంటంటే +7 చేస్తాం, అంటే 27. 27కి లెటర్ ఏంటండి ఆల్రెడీ చెప్పుకున్నాం. 27 26 కంటే ఏది ఎక్స్ట్రాగా ఏమొచ్చినా దాన్ని ఎడ తీసుకుంటాం. 26 + ఎంత వచ్చిందో అలా ఎడ తీసుకుంటాం. 26 + 1. 26 అంటే ఆల్రెడీ జెడ్. ఈ జెడ్ని మనం 0 చేసుకుంటే ఈ 1కి ఏమొస్తుందండి మనకి లెటర్ ఏ. అంటే ఆన్సర్ ఏంటంటే 26A. 26A ఆప్షన్లో ఉందండి, 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. K తర్వాత 9, Q తర్వాత 15, W తర్వాత 21, C తర్వాత నెక్స్ట్ ఇచ్చాడు. చూడండి, ఒక రిలేషన్ అంటే ఫాలో అవుతుంది చూడండి. K తర్వాత 9 వచ్చింది. Kకి ఎంత నెంబర్ 11, Qకి 17, Wకి నెంబర్ ఎంతండి? Wకి 23, Cకి ఎంతండి? 3. ఇప్పుడు చూడండి, 11 తర్వాత 9 వచ్చిందంటే ఎంత చేసాడండి? -2 చేసుకున్నాడు. 17 తర్వాత 15 వచ్చిందంటే ఇక్కడ -2. 23 తర్వాత 20 వచ్చిందంటే -2. అలాగే 3 తర్వాత మనకి -2 చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 అంటే ఏంటంటే మనకి ఏ అయితే లెటర్ సిరీస్లో ఏ, కానీ ఇక్కడ మన నెంబరే కావాలి కాబట్టి 1 నెంబర్కి ఆప్షన్ 3 ఇచ్చాడు. ఓకే అండి, 1 ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్. ఇది తెలంగాణ కానిస్టేబుల్ 2018లో ఇచ్చారు. ఆన్సర్ ట్రై చేయండి. నేను కింద ఆన్సర్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి రాయడం జరిగింది. చూడండి, ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిరీస్ ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ VWX అంటే ఫస్ట్ లెటర్స్ సిరీస్ కింద రాసుకున్నాను. తర్వాత నెంబర్స్ సిరీస్ కింద రాసుకున్నాను. తర్వాత లాస్ట్ థర్డ్ వన్ రోలో ఉన్నటువంటి లెటర్స్ని ఇంకో సిరీస్ కింద రాసుకున్నాను. V తర్వాత W తర్వాత X వస్తుంది. తర్వాత ఏమొస్తుంది అనేది మనం డాష్ కింద రాసుకుని తర్వాత Z వచ్చింది సిరీస్లో. V అంటే మనకి ఎంతండి? V అంటే 22, W అంటే 23, X అంటే 24. అంటే నెక్స్ట్ ఏమవుతుంది? V తర్వాత W వస్తుంది, W తర్వాత X వస్తుంది, X తర్వాత మనకి ఏమొస్తుంది? Y వస్తుంది. అంటే +1 చేసుకుంటూ వెళ్ళాడు. Y తర్వాత Z వస్తుంది, కామన్ పక్కన పెట్టండి. నెక్స్ట్ 25 తర్వాత 16 వస్తుంది, 16 తర్వాత 19 వస్తుంది, 9 తర్వాత 16 తర్వాత 9 వస్తుంది, 9 తర్వాత 4 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. అంటే ఈ సిరీస్ 25 అంటే ఏంటంటే 5 స్క్వేర్ కింద రాసుకున్నాం. 16 4 స్క్వేర్, 9 3 స్క్వేర్, 4 2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కింద రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ 4 2 స్క్వేర్ అని 3 స్క్వేర్ తర్వాత మనం 2 స్క్వేర్ కింద రాసుకుని ఇక్కడ 4 ఆన్సర్ ఈ గ్యాప్లో. ఓకే అండి. నెక్స్ట్ IGE. నెక్స్ట్ బాక్స్లో ఏంటి? ఏ. ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ నేను రాస్తాను కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పేస్తున్నాను చూడండి. I అంటే 9, G అంటే 7, E అంటే 5. నెక్స్ట్ ఏమవుతుంది? Iకి 9,
సో 9 తర్వాత 7 వచ్చింది, 7 తర్వాత 5 వచ్చింది అంటే ఇక్కడ ఎంత చేయడండి -2 చేసుకుంటారు. 5 తర్వాత -3కి మనం ఏంటంటే లెటర్లో సి, కాబట్టి ఆన్సర్ Y4C. Y4C అంటే ఆప్షన్ ఏముందండి 1, ఫస్ట్ ఆప్షన్. చూడండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2018 ఇచ్చారు. ఇది కూడా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. 3, 5, 5, 7, 7, 11, 11, 13 అంటే ఇవన్నీ కూడా కన్జిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే వరుస ప్రధాన సంఖ్యలు అంటాం మనం. ఈ వరుస ప్రధాన సంఖ్యల్లో 11 తర్వాత 13 వచ్చింది, 13 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటంటే 17. ఈ కింద ఆప్షన్లో మనం చూసుకోవాలి, అన్నీ కూడా 13, 17 ఇచ్చాడు కాబట్టి అన్నీ 13, 17 ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏం కనిపెట్టాలి మనం, లెటర్ సిరీస్ ఏం ఫాలో అవుతుంది అనేది ఇక్కడ మనం కనిపెట్టాల్సింది. లెటర్ సిరీస్ చూడండి, లెటర్ సిరీస్ అంటే ఏం ఫాలో అవుతుందండి చూడండి, కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. X, U, R, O వచ్చింది. X అంటే ఎంత మనకి 24, U అంటే ఎంత అంటే 21, R అంటే 18, O అంటే 15 అంటే ప్రతిదీ కూడా -3 చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ 15లోంచి మనకి 3 తీస్తే 12, 12కి లెటర్ ఏంటంటే మనకి I కాబట్టి ఈ 13, 7 మధ్యలో L ఎక్కడ ఉందండి, 12 లెటర్ L మనకి, సారీ I కాదు L, 12 లెటర్ L. ఈ 13, 7 మధ్యలో L ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్. ఇది తెలంగాణ పోలీస్ వాళ్ళు 2018 ఇచ్చారు. ఓకే అండి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆల్ఫాబెట్ రిపీటింగ్ సిరీస్. అంటే మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, ఇవి రిపీట్ అవుతుంటాయి. మనకి రిపీట్ అయింది ఏ విధంగా రిపీట్ అవుతున్నది అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఆన్సర్ని పెట్టి కూడా ఇది ఈజీగా చేసేయచ్చు అండి. మనం ఆన్సర్ని పెట్టి చేసేయచ్చు, లేదంటే మొత్తం ఆడు ఇచ్చిన బాక్సులన్నీ లెక్కెట్టుకుంటే కనుక ఎన్ని ఉన్నాయి దాన్ని కింద నుంచి ఆప్షన్లో మనకి 4 ఇచ్చాడు కాబట్టి ఇది మొత్తం టోటల్ 4తో మనకి డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ నుంచి తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం 4 వాటికి చూడండి, 1, 2, 3, 4 చూడండి, మళ్ళీ 1, 2, 3, 4 ఇలా ఇక్కడ తీసుకుందాం, మళ్ళీ 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇలా ఇక్కడ తీసుకుంటే మనకి చూడండి, ఇప్పుడు చూడండి ఆన్సర్ ఈజీ కనిపించిపోతుంది. అందులో మనం ఏది సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఒకటే రిపీట్ అవుతుంది అనేది, మనం ఏం సబ్స్టిట్యూట్ అయితే రిపీట్ అవుతుందండి ఇక్కడ MONP. ఈ MONP అనేది రిపీట్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ చూడండి ఈ బాక్స్లో. ఇలా మనం ఎడ తీసుకున్నాం కాబట్టి ఈ డెడ్ ఈజీగా ఫిలప్ చేసేయచ్చు. చూడండి M, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ ఎమ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, నెక్స్ట్ ఈ ఓని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ పీని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి ఒకే సిరీస్ పోతుంది, MONP, 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 MONP. ఓకే అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 4th ఆప్షన్. సేమ్ ఈ సిరీస్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చూడండి కింద ఆప్షన్ పెట్టి మనం చేయొచ్చు అని చెప్పాను నేను ఆల్రెడీ. ఆప్షన్లో ఎన్ని ఉన్నాయి లెటర్స్ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి వీటిని కూడా 4 వాటికి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి 4 వాటికి డివిజిబుల్ చేయండి. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేది చూడండి, కింద రాసుకుందాం దాన్ని. చూడండి ఇప్పుడు ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనేది చూడండి. మనకి చూడండి ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ బీని తీసుకొచ్చి ఇక్కడ రాయండి, నెక్స్ట్ ఇందులో ఉన్న సెకండ్ బీని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఉన్న ఏని మళ్ళీ ఇక్కడ రాయండి, ఇక్కడ ఉన్న ఏని ఇచ్చేవాడిని రాయండి. చూడండి లేదా సిరీస్ పూర్తయిపోయింది, BBAA, BBAA, BBAA. కాబట్టి ఆన్సర్ మనకి 4th ఆప్షన్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ తీసుకుందాం. థర్డ్ వన్ కూడా మనం సేమ్ ఇక్కడ తీసుకుందాం. ముందు సిరీస్ కింద రాసుకుందాం అండి. ఇందులో ఆన్సర్ ఏంటనేది మనం ఇక్కడ తీసుకుందాం. ఇందులో కింద ఎన్ని లెటర్స్ కింద ఇక్కడ తీసుకున్నాండి, 5 లెటర్స్ కింద. కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి 5 లెటర్స్ ఇక్కడ తీయండి, బ్యాక్ సైడ్ నుంచి మనకు 5 లెటర్స్ ఇక్కడ తీయండి. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5.
1 2 3 4 5 చూడండి. ఆన్సర్ ఈజీగా మనం ఏ సిరీస్ ఫాలో అవుతుందో చూద్దాం. ఇది పూర్తిగా ఉన్నది కాబట్టి ముందు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఏదో దాన్ని ఏబిసి చూడండి, ఏబిసి తర్వాత సి ఆడదాం. ఏబిసిసిడి, ఏబిసిసిడి అంటే ఫస్ట్ లెటర్ మనకి సి, ఏబిసిసిడి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం రావాలి మనకి ఏబిసిసిడి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం రావాలి మనకి ఏబిసిసిడి. చూడండి ఇది ఫాలో అవుతుంది, ఏబిసిసిడి ఏబిసిసిడి అనేది ఫాలో అవుతుంది. మనకి ఆన్సర్ని పెట్టి చేసుకోవాలి మనం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలాగ వస్తుందంటే కింద ఉన్న ఆప్షన్లోంచి ఆన్సర్ మనం ఏది సింక్ అవుతుంది అనేది కనిపెట్టుకొని మనం ఆన్సర్ చేసుకోవాలి. ముందు ఈ విధంగా డివిజన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి కింద ఎన్నైతే ఆప్షన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆ విధంగా 5 లెటర్స్ ఉన్నాయి, 5 వీటి కింద లెటర్స్ని బ్యాక్ సైడ్ నుంచి ఎడ తీసుకొని అప్పుడు ఈ సబ్సిడీ చేస్తే అవుతుంది అనేది కొంచెం ఆలోచిస్తే తెలిసిపోద్దండి ఈజీగా. ఏబిసిసిడి కింద ఎడ తీసుకున్నాం, ఏబిసిసిడి. కాబట్టి ఇక్కడ దీన్ని ఆప్షన్ ఏంటంటే సి, ఇక్కడ ఏ మన సబ్సిడీ చేసిన ఏ మళ్ళీ కింద రాస్తున్నాం సి, ఇక్కడ ఏ, ఇక్కడ సి. కాబట్టి సిఏసి ఎక్కడ ఉందండి మనకి సిఏసి థర్డ్ వన్ ఆన్సర్. ఓకే అండి, ఇది ఈరోజు కాన్సెప్ట్. మనకి ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది పూర్తయింది. మనకి నెక్స్ట్ మోడల్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ఐవేర్ కాంపిటేటివ్. థ్యాంక్స్ టు ఆల్.